ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం. 40 దినాలకు సిరీస్ ఆఫ్ స్టడీస్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత సంవత్సరంలో సిలువలో నుండి మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నాం. అలానే ఒక ధన్యతను గురించి కూడా ఆలోచన చేశాం. రెండిటిని సైమల్టేనియస్‌గా మనం ఆలోచించాం. ఆ ధ్యానాలు మనలో చాలామందికి ఆధ్యాత్మిక మేలు కలిగించాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఈసారి ఈ 40 దినాల కూడికలకు ఒక అంశాన్ని నిర్ణయించటం జరిగింది ప్రార్థనాపూర్వకంగా. చాలా రకాలుగా ఆలోచించిన తర్వాత ఇదైతే మంచిది అని భావించి ఈ యొక్క అంశాన్ని మనం నిర్ణయించటం జరిగింది. ఇదే అంశాన్ని బయట బ్యానర్ మీద అలాగనే వాట్సాప్ గ్రూపుల్లోనూ కూడా మీకు షేర్ చేయటం జరిగింది. అదేంటంటే పవిత్రీకరణ అనే ఒక అంశం. పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అనే ఈ అంశాన్ని గురించి మనం ఈ 40 దినాలు కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధతను గురించి లేక పవిత్రీకరణ గురించి, పరిశుద్ధపరచబడటాన్ని గురించి 40 దినాలు ధ్యానం చేయవలసింది ఏమైనా ఉందా అంటే బైబిల్‌లో చాలా ఉంది. మనం అనేక సందర్భాలలో పరిశుద్ధతను గురించి చెప్పుకున్నాం. ఈ మాట పరిశుద్ధత అనే మాట మనకి క్రొత్తది కాదు. పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అనే ఈ మాటలు మనలో నిత్యము జరిగేటువంటి దేవుని యొక్క కార్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాయి. ఈ మాటలు బయటి ప్రపంచానికి తెలియవు, అర్థం కావు. అసలు వారికి ఈ పరిశుద్ధతను గూర్చినటువంటి కాన్సెప్టు లేదు. భౌతిక పరిశుభ్రతను గురించినటువంటి కాన్సెప్ట్ అయితే చాలా ఉంది. వాటిలో మనకి చాలా తెలియవు. వారు అనుసరించేటువంటి పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకునేటువంటి విషయం పరిశుద్ధతను గూర్చి. ఈ పరిశుద్ధతను గూర్చినటువంటి సంగతిని మనం నేర్చుకోవటం చాలా అవసరమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలాసార్లు ఈ పరిశుద్ధతను చాలా పరిమితంగా మనం అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇది పరిశుద్ధమైన పని లేక పవిత్రమైన పని, ఇది దేవుని పని, దీన్ని పరిశుద్ధంగా చేయాలి అని ఆ పని వరకు పరిశుద్ధతను పాటిస్తాం. మరికొన్నిసార్లు పరిశుద్ధతను ఎలా పరిమితంగా మనం ఆలోచిస్తామంటే ఒక స్థలానికి పరిమితం చేస్తాం. ఉదాహరణకి ఆలయం ఉంది. ఈ ఆలయం పవిత్రమైనది లేక పరిశుద్ధమైనది కాబట్టి ఇక్కడ మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన మనకుంది. అయితే ఈ ఆలయం బయట ఏదైనా చేయొచ్చా అన్నట్లుగా మనం దానిని గురించి ఆలోచిస్తాం. అంటే పరిశుద్ధత ఒక స్థలానికి పరిమితం చేస్తూ ఉంటాం. ఇక పుల్పిట్ దగ్గరికి వస్తే అది అతి పరిశుద్ధం, దాన్ని ఎవ్వరూ చేరకూడదు అన్నట్లుగా మనం భావిస్తాం. ఇది మన యొక్క అవగాహన. మనం చాలాసార్లు ఆ రీతిగానే వాటిని చూస్తాం. మరికొంతమంది పరిశుద్ధతను కొంత కాలానికి పరిమితం చేస్తారు. ఉదాహరణకి 40 రోజులు. సో ఈ 40 రోజులు మనం చాలా పవిత్రంగా ఉండాలి అని కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యసనాలు కూడా వదిలేస్తూ ఉంటారు. త్రాగుడైనా లేకపోతే స్మోకింగ్ అయినా ఇట్లాంటివి ఏవైనా సరే ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటిని వదిలేస్తూ ఉంటారు. అలానే సంబరంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు యూజువల్గా చేయం, పండగలు చేయం, అలాగనే పెళ్ళిళ్ళు చేయం. ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి ఈ సమయాన్ని దేవునికి మనం సమర్పించుకొని పరిశుద్ధంగా గడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే పరిశుద్ధతను గూర్చి అలాంటి అవగాహనకు మించినటువంటి అవగాహన బైబిల్ బోధిస్తూ ఉంది. కాబట్టి దానిని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో
అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ విచారం ఏంటంటే చాలా సంఘాల్లో దీనిని గూర్చినటువంటి బోధ కూడా సరిగా ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి ఇట్లాంటివి చెబుతూ ఉన్నప్పటికీ కూడా అసలు దేవుడి విశ్వాసి యొక్క జీవితంలో చేసేటువంటి ఈ పవిత్రీకరణ అనే ఈ కార్యాన్ని గురించినటువంటి వివరణ సంపూర్ణంగా మిస్ అవుతూ ఉంది. కాబట్టి చాలాసార్లు సంఘాలు అన్నీ కూడా ఒక ఏదో తెలియని అనుభవాన్ని కోరుకోవటమే జరుగుతుంది తప్ప పరిశుద్ధ జీవితాన్ని కోరుకోవటం జరగటం లేదు. కానీ బైబిల్లో మనం గమనిస్తే ఈ పరిశుద్ధ జీవితం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయంగా బైబిల్ బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మనం దీనిని గురించినటువంటి కొంత పరిచయాన్ని తెలుసుకుంటాం. ఇది ఎందుకు అవసరము అనేటువంటి సంగతిని రాబోయే దినాలన్నిటిలో కూడా అసలు దేవుడు ఈ కార్యాన్ని విశ్వాసుల యొక్క జీవితంలో ఎలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని, అసలు దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటి అనే సంగతిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ 40 దినాల ధ్యానాలు మనకెంతో దీవెనకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలు తప్పక ఫలిస్తాయని కూడా నేను ప్రభువుని బట్టి విశ్వసించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే మన ఉపవాసం, మన యొక్క వాక్య ధ్యానం, మన యొక్క ప్రార్థన ఇవన్నీ కూడా ఈ అంశం మీద కేంద్రీకృతం అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనలో చాలామందికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం క్రొత్త విషయం కాదు, మనకు అలవాటే. అయితే ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేశాను నేను అని అడిగితే, ఎప్పుడైతే సమస్యలు మనలను ఇక చుట్టుముట్టేస్తాయో, జటిలమైపోతాయో, ఇక నేను తప్పించుకోలేనేమో, లేక దేవుడు చేస్తేనే తప్ప ఇందులో నుంచి నాకు విడుదల కలగదేమో అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యూజువల్గా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉంటాం. అవన్నీ కూడా ఎక్కువ శాతం ఈ లోక జీవితం వరకు పరిమితమైనటువంటి కార్యాలే ఎక్కువ శాతం ఉంటాయి. కానీ ఈ రోజున ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయాలి అంటే పరిశుద్ధ జీవితం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ఇందాక మనం పాడిన పాటలాగా శుద్ధ హృదయము నాలో కలుగు చేయి. ప్రభువా నన్ను అబద్ధాల నుంచి విడిపించు, ఉపవాస ప్రార్థన. ప్రభువా నన్ను వేషధారం నుండి విడిపించు, ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను వ్యసనాల నుంచి విడిపించు, ఉపవాస ప్రార్థన. నీ కోసం, నీ జీవితంలో పాపాన్ని జయించటం కోసం పరిశుద్ధమైన జీవితాన్ని ఆశిస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనేది క్రైస్తవ జీవితంలో చాలా తక్కువ. చేస్తాం, ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను మంచిగా ఉంచు, నా వ్యసనాలు విడిపించండి, కానీ అంత తీవ్రంగా చెయ్యం యూజువల్గా. కానీ ఈ రోజున మనం చేయవలసినటువంటి ఉపవాసం దాని కొరకే, ప్రభు యొక్క సన్నిధిలో ఆ పరిశుద్ధతను నేర్చుకోవటం కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు మన యొక్క పాపపు తలంపుల నుంచి విడుదల కలుగుద్ది. అలానే మలినమైనటువంటి మాటల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే సరైనటువంటి సంబంధాలు లేని పరిస్థితుల్లో నుంచి మనకి విడుదల కలుగుతుంది. మన యొక్క అతిశయాలన్నిటిలోంచి మనకి విడుదల కలుగుతుంది. అసలు మన యొక్క జీవిత స్వరూపమే మారిపోద్ది అన్నమాట. సో ఇలాంటి ఒక ఉపవాస ప్రార్థన జీవితాన్ని మనం అలవర్చుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో బైబిల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. అనేక రీతులుగా, అనేక సందర్భాల్లో విరివిగా దేవుని యొక్క వాక్యంలో దీనిని బోధించడం జరిగింది. ఇది యాక్చువల్గా దేని గురించి మాట్లాడుతుందంటే, ఏదో మనం చేసేటువంటి కార్యాలు పవిత్రంగా ఉండాలని, మాటలు పవిత్రంగా ఉండాలని, సంబంధాలు పవిత్రంగా ఉండాలని,
ఇలాంటి విషయాల గురించి కాదు గానీ, దానికి మించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, మనలో జరిగేటువంటి మార్పుని గురించి మాట్లాడుతుందనమాట. నా మాటల్ని నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు సందర్భానుసారంగా. అలానే నా ప్రవర్తనని కూడా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు సందర్భానుసారంగా. కానీ ఇక్కడ అలాంటి ఒక మేనేజ్‌మెంట్ గురించి, అడ్జస్ట్‌మెంట్ గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతుందంటే, ఒక జీవితం మార్పు గురించి మాట్లాడుతూ ఉంది. అది మన యొక్క అంతరంగంలో నుంచి ప్రారంభమై బయటికి రావాలా. సో, అంతరంగంలో జరిగేటువంటి ఈ మార్పు అనేటువంటి ప్రక్రియ పరిశుద్ధతకు సంబంధించినటువంటి మార్పు. ఇదే గనక జరిగితే నా మాటల్ని నేను అడ్జస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. మేనేజ్ చేసుకోవాల్సిన పని లేదు. నా ప్రవర్తనని మేనేజ్ చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అది నాలో నుంచి ఆ రీతిగానే బయటకొస్తది. అందువలన అలాంటి ఒక మార్పును గూర్చి ఈ బైబిల్ తన యొక్క వాక్యాలన్నిట్లోనూ కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంత గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది గ్రహిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు అంతకంతకు అభివృద్ధి చెందుతాయి. క్రైస్తవ జీవితంలో ఇది ఎంత ప్రధానమైన విషయమో తెలుసుకోవాలంటే 2 వాక్య భాగాలు మనం చూడాలి. అందులో ఒక వాక్య భాగాన్ని ఇందాక మనం చదువుకున్నాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని గురించి రకరకాలుగా ఆలోచిస్తాం. అయితే బైబిల్లో డైరెక్ట్‌గా మీ జీవితంలో ఇదే దేవుని చిత్తం అని చెప్పబడినటువంటి కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. అందులో ఇది ప్రధానమైనటువంటి వాక్య భాగం. మిగిలిన వాక్య భాగాలన్నీ కూడా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వాక్య భాగాలే. ఉదాహరణకి ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనం, 16, 18 కలిపి ఉన్నాయి. అది మనం చూస్తే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది ఈ పరిశుద్ధ జీవితానికి అనుబంధంగా జరిగేది. అలాగనే మనం పేతురు పత్రికలో కూడా మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇలాంటి ఒక మాట మనకి కనపడుతుంది. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఇక్కడ యుక్త ప్రవర్తన గురించి మాట్లాడు. యుక్త ప్రవర్తన పరిశుద్ధమైన జీవితంలో ఉండి వస్తుంది. సో కనుక మిగిలిన చోట్ల దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని ఎక్కడెక్కడైతే చెప్పబడిందో అవన్నీ కూడా ఈ పరిశుద్ధతకు అనుబంధంగా మాట్లాడినటువంటి విషయాలే. కాబట్టి ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తమేంటి అని అడిగితే పరిశుద్ధత కలుగుట దేవుని చిత్తం. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు ఉండకూడదన్నమాట. ఒక రక్షణ పొందని వ్యక్తి విషయంలో దేవుని చిత్తం ఏంటి అంటే వాడు రక్షింపబడుట దేవుని చిత్తం. అలాగనే రక్షణ పొందినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అని అడిగితే పరిశుద్ధత పొందుట, పరిశుద్ధత పొందుట. ఈ అవగాహన చాలా కాలం నాకు కూడా లేదు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే ఏమనుకున్నానంటే నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను కాబట్టి దేవుడు నాకు విజయం ఇస్తాడు అనుకున్నాను.
నేను ఏదైతే ప్రార్థన చేస్తానో అది దేవుడు నెరవేర్చేస్తాడు అనుకున్నాను. కాబట్టి నా ఎగ్జామ్స్‌లో నేను పాస్ అయిపోతాను. నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తది. నాకు చక్కగా పెళ్ళవుతది. ఇక ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటి విషయంలో కూడా దేవుడు మనల్ని విషయంలో తన యొక్క చిత్తంగా భావించి, లేక తన చిత్తంగా సంకల్పించి చేసేటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధత. పువ్వుల దండ చాలా అందంగా ఉంటది. కానీ ఆ పువ్వులన్నిటినీ కూడా కట్టి ఉంచేటువంటి దారం ఒకటి లోపలుంటది. అదే నీ జీవితాన్ని అందంగా మారుస్తది. అంటే ఆ దారం పరిశుద్ధత అయితే. నీ జీవితంలో కలిగేటువంటివన్నీ కూడా చాలా అందంగా, సౌందర్యంగా దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించబడేటువంటి స్థితిలోనికి రావాలి అంటే లోపల ఈ పరిశుద్ధత అనేటువంటి దారం ఉండాల. అప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి చోట ఇది దేవుని చిత్తమా? ఇది పరిశుద్ధమైనదా? ఇది దేవునికి ఇష్టమైనదా? అని ఆలోచించి దానిని చేస్తానన్నమాట. కాబట్టి మొట్టమొదట విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో పరిశుద్ధత కలుగుట దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఇది చాలా సమస్యలకి సమాధానం చెప్పుద్దండి. ఈ ఒక్క విషయం మన జీవితంలో ఎదురయ్యేటువంటి చాలా సమస్యలకి సమాధానం చెప్పుద్ది. పరిశుద్ధత కలుగుట దేవుని చిత్తం. ఇది ఇంకా ఎంత ప్రాముఖ్యమైందో మీరు గమనిస్తే అసలు మనకి చాలా ఆశ్చర్యమవుతుందన్నమాట. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 14వ వచనంలో మరొక మాట ఉంది. చదవండి. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. ఎందుచేత? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఎంత ప్రధానమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమవుతుందా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రభువును చూడడు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనకి క్రైస్తవులంగా ఒక నిరీక్షణ ఉంది. నేను ఒక రోజున ప్రభువుతో సదాకాలము ఉంటాను అని. కానీ అది జరగదు పరిశుద్ధత లోపిస్తే. అదేంటండి? నేను కృపచేతనే రక్షించబడ్డాను కదా! అది జరగదని ఎందుకు చెప్తున్నారు? నేను ప్రభువు సన్నిధిలో ఉండనా? అంటే ఖచ్చితంగా మనం ఉండం పరిశుద్ధత లేకపోతే. అదే బైబిల్ చెప్తుంది డైరెక్ట్‌గా. అందరితో సమాధానము, అందరితో పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించుడి. అంటే ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయటానికి లేదు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. శిలువ ధ్యానాలు చేసే వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా అర్థం కావాలండి. యేసుక్రీస్తు శిలువలో చనిపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. అందుకనే మనందరి పాపం తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపబడినప్పుడు దేవుడు తన యొక్క ఉగ్రతను కురిపించాడు. శిలువ మరణం తప్పనిసరి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో దేవుడు పరిశుద్ధుడు. బైబిల్ అంతట్లో ఈ రెండు విషయాలు చాలా ఎక్కువగా మాట్లాడాడు దేవుడు. దేవుని యొక్క స్వభావం, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ రెండు విషయాలు. ఈవెన్ 10 ఆజ్ఞలు తీసుకుంటే
ఫస్ట్ పార్ట్‌లో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడతాడు. సెకండ్ పార్ట్‌లో ఆయన యొక్క ప్రేమను గురించి మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధుడే కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ ప్రేమను కలిగి ఉండాలి. అందుకే కొన్ని కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే మనకి ఈ చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడడన్నాడు. ఇంకో చోట ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయనను ఎరుగనివాడు అంటాడు. ఆయనను ఎరగడు అంటాడు. ఆయన తెలీదు. దేవుడంటే ఆయనకు తెలీదు అంటాడు. కనుక ఈ లక్షణాలు అంత ప్రాముఖ్యమైనవన్నమాట. నువ్వు జీవితంలో దేనినైనా నెగ్లెక్ట్ చేయి, కానీ పరిశుద్ధ జీవితాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. ఆస్తులు ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, ఇంకా మన జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా, కనీసం తినటానికి ఉన్నా లేకపోయినా పరిశుద్ధతను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మనలను ప్రభు ఎదుట నిలబెట్టేటువంటి లక్షణం. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, హైదరాబాద్ వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకొని ప్లాట్ఫారం అంతా తిరిగి ట్రైన్ ఎక్కకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మన జీవితం. ఏమండి? ప్లాట్ఫామ్ అంతా తిరిగి ప్రతి ఒక్కరిని ట్రైన్ ఎన్ని గంటలకి, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని అసలు ట్రైన్ ఎక్కడం మానేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. టిక్కెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కడు హైదరాబాద్ వెళ్ళిపోడు. ఎవడు ట్రైన్ ఎక్కితే వాడే వెళ్తాడు. అలాగనే నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళను. నీకు క్రీస్తుతో సంబంధం ఉండాలా? నేను ట్రైన్ గురించి ఎంత సమాచారం సేకరిస్తే హైదరాబాద్ వెళ్తాను? మనకి ఫెసిలిటీ, ఎలాంటి ఫెసిలిటీ వచ్చిందంటే, ఏ ట్రైన్ అయినా నువ్వు ఎక్కాలనుకుంటే ఎక్కక ముందే ఆ ట్రైను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత సేవ చేసింది, వాటితో పాటు నీ నీ సీట్ ఎక్కడుంటుంది, నీ బర్త్ ఎక్కడుంటుంది, అది మిడిల్లా లేకపోతే ఇంకో దగ్గర అన్నీ మొత్తం తెలిసిపోతాయి అన్నమాట. ఇంజన్ నుంచి ఎన్నో బోగీలో నీ సీట్ ఉంది, అన్నీ తెలిసిపోతాయి నువ్వు ఎక్కక ముందే. కానీ ఇంత సమాచారం తెలిసిన తర్వాత కూడా ఎక్కకపోతే నథింగ్ హ్యాపెన్స్. చాలామంది క్రైస్తవులు అలా సాటిస్ఫై అయిపోతున్నారు. వారు సంఘంలో సభ్యులు అవ్వటానికి ఫైట్ చేస్తారు నిజంగా కొన్ని సంఘాలు. కానీ యేసుక్రీస్తు తెలీదు. యేసుక్రీస్తులో వారు ఉండరు. యేసుక్రీస్తులో వారు ఉండకపోతే దాని అర్థం ఏంటంటే, అసలు వాడు పరిశుద్ధత అనే ఈ ప్రయాణాన్ని అసలు ప్రారంభించేలేదు. ఏదో అప్పుడప్పుడు చిన్న మెరుపులాగా కొన్ని మంచి పనులు, మంచి కార్యాలు, మంచి ప్రవర్తన చూపించవచ్చు, కానీ దట్స్ నాట్ ఎనఫ్. క్రైస్తవుడు రోజు రోజుకి ఆ పరిశుద్ధ జీవితంలో ఎదగాల. అంతే కదండి. ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత నీ యొక్క జర్నీ ప్రోగ్రెస్ అవుద్ది టువర్డ్స్ హైదరాబాద్. ఒక గంట సేపు పోయిన తర్వాత నువ్వు ఎక్కిన చోట ఉండవు, ఇంకా చాలా దూరం ప్రయాణం చేస్తావు. మరికొంతసేపు పోయిన తర్వాత ఇంకా దూరం ప్రయాణం చేస్తావు. యు ఆర్ ప్రోగ్రెసింగ్. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. అదే చెప్పాడన్నమాట. ఈ 2 వచనాలు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని వచనాలండి ఇవి. విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధత దేవుని చిత్తం. మిగిలినటువంటి సంగతుల తర్వాత మనం ధ్యానం చేద్దాం, కానీ ఈ మాటను గుర్తుపెట్టుకోండి. విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధత దేవుని యొక్క చిత్తం.
నువ్వు నిజంగా దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అనేటువంటి అపేక్ష కలిగి ఉన్నవాడవైతే ఈ రోజున నీ ప్రార్థన ఇదే కావాలా. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు. నువ్వు తెలుసుకోవాలా ఎక్కడెక్కడ పరిశుద్ధతకు విఘాతం కలిగించేటువంటి ఆలోచనలు ఉన్నాయో, విధానాలు ఉన్నాయో, అవన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని ప్రభు సన్నిధికి వచ్చి వాటి నుంచి మనం విడుదల పొందే వరకు ప్రభువుని అడగాల. ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడాల. మనకేదైనా సమస్య వస్తే ప్రభువుని అడగమా? ఎంతమందికి మనం చెబుతాం, నాకు ఈ సమస్య ఉంది, నా ఉద్యోగంలో ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, లేకపోతే మా పిల్లలకి ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఎంతమందిని అడుగుతాం కదా. వాటన్నిటికంటే ఇది చాలా సీరియస్. పరిశుద్ధ జీవితం. కాబట్టి దీని గురించి మనం దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. దేవుడు ఈ పవిత్రీకరణ అనేటువంటి ఈ కార్యం ద్వారా మనలను దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇదేంటంటే ఈ ఈ విధమైనటువంటి ఏర్పాటు ఇది దేవుని యొక్క కర్మాగారం. ఈ కర్మాగారంలో పరిశుద్ధులు తయారవుతారు. సంఘం అనేటువంటి ఈ కర్మాగారంలో పరిశుద్ధులు తయారవుతారు. ఆ పనిని దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది ఏదో ఒక అతీతమైనటువంటి ఒక ఆత్మానుభవం వలన వచ్చేది కాదు, కానీ నీ అనుదిన జీవితంలో దేవునికి ప్రతి చోట నువ్వు విధేయుడు అవ్వటం వలన వస్తుంది. కానీ చాలామంది ఏవో ఆధ్యాత్మిక అనుభవాలని కోరుకుంటారు. చాలామంది ఎలా చెప్తారంటే, ఏదో ఒక రోజున దేవుడు నన్ను సడన్గా మార్చేస్తాడు. జరగదు. అలా జరగదు. ఎవరి జీవితంలో కూడా సడన్గా మార్పు జరగలేదు. బహుశా నీవు సడన్గా యేసుక్రీస్తుని తెలుసుకొని అంగీకరించి ఉంటావు. అది నీ జీవితంలో నువ్వు ఊహించని రీతిగా జరిగిందేమో, కానీ పరిశుద్ధత మాత్రం అలా జరగదు. గాడ్ వర్క్స్ ఇయర్స్ టుగెదర్. నీ జీవితకాలం అంతట్లో దేవుడు నీ జీవితంలో పని చేస్తూ ఉండగా నేను దానికి విధేయత చూపిస్తే అప్పుడు ఆ పరిశుద్ధత అనేది సాధ్యమవుతుంది. అంతే. అదేదో ఒక అతీతమైన ఒక ఆత్మానుభవం చేత జరగదు. కానీ మనం అలాగ ఆలోచిస్తాం. చాలా సంఘాలు అలాగ ఆలోచిస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆలయం లోపలికి వచ్చినప్పుడు తమ్మును తాము మైమరిచిపోయే అంత రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవర్తిస్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ అనుభవంలో వారు ఏం పొందుకున్నారో అర్థం కాదు, కానీ పరిశుద్ధత మాత్రం కనపడదు. కాబట్టి పరిశుద్ధత అనేది అలాంటి అనుభవాలతో ముడిపడి లేదు, నీ విధేయతతో ముడిపడి ఉంది. విధేయత చాలా ఇంపార్టెంట్. అనుదినము ప్రతి చోట, ప్రతి డెసిషన్లో, ప్రతి ఆలోచనలో దేవునికి మనం విధేయత చూపెడితేనే పరిశుద్ధత వస్తుంది. అప్పుడే దేవుడు పనిచేస్తాడు. దేవుడు ఒకసారి ప్రవక్తను ఒక కుమ్మరివాని ఇంటికి తీసుకెళ్ళి చూపించాడంట, కుండలు ఎలా చేస్తాడో. ఆ కుండలు చేసేవాడు చేస్తూ ఉన్నప్పుడు మట్టి ఎలాగైతే ఆ కుమ్మరివాని చేతిలో తాను ఎలా మలిస్తే అలా మలుచుకుంటుందో, అలా మలుచుకోవటానికి ఇష్టపడుతుందో అదే మంచి పాత్ర అవుతుంది.
కానీ అలా కుమ్మరివాని ఇష్టానికి ఆ మట్టి అప్పగించుకోకపోతే దానితో కుమ్మరి ఏమీ చేయలేడు. మన క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. కాబట్టి ఈ రోజున, ఈ మొదటి రోజున ఈ పరిశుద్ధత లేక పవిత్రీకరణ అనేది, లేక పరిశుద్ధ పరచబడుట అనేది మన యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో దానిని మనం గ్రహించి దేవునికి విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. దేవునికి విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఒక అనుభవం మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించదు గానీ, ఒక వ్యక్తి నడిపిస్తాడు. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు. అంటే మన యొక్క జీవితాలు అనుభవాలు కేంద్రంగా నడవకూడదు. క్రీస్తు కేంద్రంగా నడవాల. క్రీస్తు కేంద్రంగా. క్రీస్తు కేంద్రం అంటే ఆ యేసు క్రీస్తే నా జీవితానికి ఆధారం. నేను ఆలోచించాలన్నా, నేను ఎంపిక చేసుకోవాలన్నా, నేను మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నా, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఆ యేసు క్రీస్తుని ఆధారంగా చేసుకొని జీవితం అంతా కూడా నడవటం. సో యేసు క్రీస్తు ఈ రోజున నీ జీవితానికి కేంద్రంగా ఉండడానికి నువ్వు నిర్ణయించుకోవాలా. అంటే నీ జీవితం మీద పరిపూర్ణమైనటువంటి ఒక అధికారాన్ని ఇవ్వాలా. కాబట్టి క్రీస్తు కేంద్రిత విశ్వాస జీవితం కొరకు మనం అపేక్షిద్దాం. ఈ 40 రోజుల వాక్య ధ్యానాలు మీకు నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు అనౌన్స్మెంట్స్ ప్రత్యేకంగా ఏమి లేవు కానీ ప్రతిరోజు సమయాన్ని గమనించి అందరూ కూడా సమయానికే రావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే వారు ముందుగానే ఒక మాట తెలియచేయండి, మీకు అవకాశం ఇవ్వబడుతుంది. రోజుకి ఒక పాటే, 2 పాటలు వస్తే ఒక పాటకే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. మనమందరం లేచి నిలబడినట్లయితే మన మధ్యనున్న సహోదరులు వై శ్రీనివాసరావు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అనంతరం ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము, జీవము కలిగిన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ మందిరములో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉన్నాడని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు ప్రభా. ఈ మందిరములో మీరున్నారు. మమ్మలను పరిశుద్ధపరచటానికి మీ వాక్యము ద్వారా మాలో పనిచేసి మా జీవితాలలో ఏర్పడినటువంటి అనేకమైన అయోగ్యకరమైనటువంటి క్రియలను తొలగించి మమ్మలను పరిశుద్ధపరచుటకు మీరు సిద్ధపడి ఉన్నారు ప్రభా. మేమైతే వాటిని విడిచిపెట్టలేక వాటిలో జీవిస్తూ ఈ లోకములో సంచరిస్తూ అనేకమైనటువంటి పనులు పెట్టుకొని నీ మందిరానికి రాలేకపోతున్నాం ప్రభా. ఈ 40 దినాలు మరి నీ సేవకుడిని మీరు ప్రేరేపించి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి అంశానికై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేరని చెప్తున్నారు ప్రభా. మేము పరిశుద్ధులమైతే కానీ నీ సన్నిధిలో ప్రవేశం లేదు. మరి మా పరిశుద్ధత శరీరానికి సంబంధించింది కాకుండా మా జీవితానికి సంబంధించినటువంటి పరిశుద్ధతను మీరు మాలో కలిగించమని, దినదినము వృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా సంఘములో జరుగుతున్నటువంటి ఈ 40 రోజుల కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. హాజరైనటువంటి ప్రతి బిడ్డ కూడా నీ వాక్యము ద్వారా శుద్ధీకరణ జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యము హృదయములో ప్రవేశించి వారి హృదయములో ఉన్నటువంటి అనేకమైన చెడు తలంపులను తీసివేసి
పరిశుద్ధపరిచి నీ వైపు చూసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సేవకుడు చెప్పినట్లుగా పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేరు. అలాగే ప్రేమ లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో క్రైస్తవుడు కాలేడు ప్రభా. ఈ 2 లక్షణాలు మేము పెంపొందించుకోవటానికి ఈ మండల దినాలలో మేము నేర్చుకునేటటువంటి ప్రతి వాక్యము కూడా మమ్మలను శుద్ధి చేసే విధముగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. ఇదిగో ఇప్పటి వరకు మా జీవితంలో మేము ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నామో మరి అది నీ ద్వారా తప్ప మనుషుల ద్వారా తెలిసేది కాదు ప్రభువా. మరి మా జీవితంలో నీ వాక్యానికి ఎంత స్థానం ఇచ్చామో, ఇప్పటి వరకు ఎంతవరకు మేము నీ శుద్ధి అయ్యాము అనేటటువంటి విషయము నీ ద్వారా, నీ వాక్యము ద్వారా తప్ప మేము స్వీయ పరిశీలకులుగా ఉండి మేమేమి చేసుకోలేం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నీ సేవకుడు ప్రేరణతో ప్రారంభించినటువంటి ఈ మండల దినాలలో అంశాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇది మా సంఘానికి ఆశీర్వాదకరంగాను, మా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు దీవెనకరముగాను, మీకు మహిమకరముగాను ఉండినట్లు సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారం మమ్మల్ని క్షమించుము. మనుషులను తేకాకి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.